అటుకులతో ఎగ్ రైస్. కావలసినటి 2 ఎగ్, కొంచెం హాఫ్ క్యాప్సికమ్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, కొత్తిమీర. అటుకులు ఉంటే చాలు, అన్నం వండాల్సిన అవసరం లేదు. వెరీ ఈజీగా అయిపోతుంది 10 నిమిషాల్లో. బ్యాచిలర్స్ కానీ ఎప్పుడన్నా బయట పోయి వచ్చినప్పుడు కానీ ఎగ్స్ అటుకులు ఉంటే చాలు, ఈజీగా అయిపోతుంది. ఉప్పు, కారం, పసుపు పొడి, ధనియా పొడి, తర్వాత ఆయిల్. ఫస్ట్ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, ఆనియన్, క్యాప్సికమ్ అన్నీ వేసుకోవాలి. టూ మినిట్స్ వేగిన తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. అంతలోపు అటుకులు 2-3 సార్లు కడిగి పెట్టుకుంటే సరిపోతుంది, నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత నానబెట్టుకుని కడుక్కున్న అటుకులు వేసుకొని కలిపేయాలి. స్లోలో పెట్టేసి ఒక 2 మినిట్స్ బాగా ఉడకనిస్తే సరిపోతుంది. 1 మినిట్ మూత పెట్టేసుకోండి, అంతే. కొంచెం కొత్తిమీర పైన చల్లుకొని, కావాలంటే గరం మసాలా కొంచెం వేసుకోవచ్చు, లేదంటే ఏం అవసరం లేదు. అంతే, అటుకుల ఎగ్ రైస్ రెడీ. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇష్టమైతే లైక్ చేయండి.